హలో గైస్, వెల్కమ్ టు లైకారి. సైన్స్ సబ్జెక్ట్ నేను ఒక్కొక్కటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th, 10th అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈచ్ క్లాస్లో కూడా మళ్ళీ ఈచ్ చాప్టర్ నేను ఏదైతే నోట్స్ రాసుకున్నానో నోట్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఈ నోట్స్ కాకుండా మీకు సపరేట్ ఏమైనా పీడిఎఫ్స్ ఏమైనా నా నోట్స్ కావాలి అంటే చెప్పండి, నేను పెడతాను. నేనైతే నా బుక్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒక్కొక్క చాప్టర్ నుంచి ఏ కీ పాయింట్ మిస్ అవ్వకుండా నేను రాసుకున్నాను కాబట్టి అదే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవేళ అయితే ఫస్ట్ నేను 6th క్లాస్ సైన్స్ బుక్ మొత్తం నేను ఏదైతే నోట్స్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని చూసేయండి. కమింగ్ టు ద 6th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్, ఫస్ట్ చాప్టర్లో చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్లో కాంపోనెంట్స్ విచ్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ. ఏవైతే మన బాడీకి మనం డైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే కావాలో, ఏవైతే ఫుడ్ తింటామో మన బాడీకి ఏమొస్తాయి, వాటి నుంచి న్యూట్రిషన్స్ వస్తాయి. ఏవైతే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఏమంటారంటే న్యూట్రియంట్స్ అంటారు. ఆ న్యూట్రియంట్స్లో ఏమేమి ఉన్నాయి, మన బాడీకి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ కార్బ్స్ చూసుకుంటే అన్నం లేదా రైస్, చపాతీ, ఏవైనా కార్బ్స్ ఉన్న ఐటమ్స్ తీసుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అందుకే మనం ఎంత నీరసంగా ఉన్నా కొంచెం అన్నం పెట్టేసరికి మనకి ఇన్స్టెంట్గా ఒక ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే అది కార్బ్స్ వల్ల. నెక్స్ట్ ప్రోటీన్స్ తినడం వల్ల మన బాడీ యొక్క మజిల్ రిపేర్ అయిపోతుంది, అంటే గ్రోత్ ఫాస్ట్గా ఉండి మన ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మజిల్ ఫార్మేషన్ అయ్యి బాడీ ఫామ్ అవుతుంది. దీన్ని ప్రోటీన్స్ అంటారు. ఫ్యాట్స్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ, ఫ్యాట్స్ తిన్నా కూడా మనకు మోర్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ విటమిన్స్ తీసుకోవడం వల్ల బాడీకి రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో బోన్స్, టీత్ ఎక్సెట్రా ఇవేవైతే ఉన్నాయో అవి చాలా బాగా మంచి గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ చాలా హెల్తీగా ఉంటాయి. ఈ విటమిన్స్ ఎందులో వస్తాయి అని అంటే మనకి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి అంటే ఇప్పుడు విటమిన్ సి ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, లెమన్ ఇవన్నీ తీసుకుంటే విటమిన్ సి వస్తాయి అంటారు కదా, అలా విటమిన్ సి తీసుకున్నా, విటమిన్ ఏ తీసుకున్నా, డి తీసుకున్నా అవి దేనికి యూజ్ అవుతాయి అంటే మన రెసిస్టెన్స్, బాడీ యొక్క రెసిస్టెన్స్ పెంచడానికి. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్తీగా ఉండడానికి. ఇంకా లాస్ట్ మినరల్స్ ఎందులో ఉంటాయి అంటే అయోడిన్, మనం తీసుకునే సాల్ట్లో, తీసుకున్న ఫుడ్లోని ఆల్రెడీ ఇంకో దాంతో మిక్స్తో పాటు ఉంటాయి అనమాట. సపరేట్గా మళ్ళీ మనం తినాలి అని కాకుండా వేరే దాంట్లో ఈ మినరల్స్ యాడ్ ఆన్ అయ్యి ఉంటాయి. ఈ మినరల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే గ్రోత్ అండ్ మెయింటైన్ అవర్ బాడీ గుడ్ హెల్త్. ఈ టోటల్ ఇవేవైతే ఉన్నాయో వాటిని న్యూట్రియంట్స్ అంటారు. అంటే మన బాడీ న్యూట్రిషనల్ వాల్యూ లేదా బాడీకి మంచి న్యూట్రియంట్స్ కావాలంటే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఏవేవి దేనికి యూజ్ అవుతాయి అంటే కార్బ్స్ ఎనర్జీ కోసం, ఫ్యాట్స్ మోర్ ఎనర్జీ కోసం, ప్రోటీన్స్ బాడీ మజిల్ కోసం, నెక్స్ట్ విటమిన్స్ రెసిస్టెన్స్ కోసం, మినరల్స్ గ్రోత్ అండ్ ఓవరాల్ గుడ్ హెల్త్ కోసం. ఇవన్నీ తీసుకున్నాక మనకి సపరేట్గా మనకి ఫైబర్ కూడా కావాలి. ఈ ఫైబర్ ఏంటంటే డైజెషన్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఎంత వాటర్ తీసుకున్నా, ఎంత ఫైబర్ తీసుకున్నా ఈ రెండు మనకి డైజెషన్లో యూజ్ అవుతాయి. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు మన విటమిన్స్ ఏవైతే తీసుకుంటున్నామో వాటి యొక్క డెఫిషియన్సీ వస్తే డైరెక్ట్ బిట్స్ అడుగుతారు. వీటికి యూజువల్గా ఇప్పుడు టెట్లో కానీ, డిఎస్సిలో కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అడగాలంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది అంటే ఆ డిసీజ్ నేమ్ ఏంటి అంటే లాస్ ఆఫ్ విజన్. దాని సిమ్టమ్స్ ఏంటంటే పూర్ విజన్. విటమిన్ ఏ అంటే లాస్ ఆఫ్ విజన్, పూర్ విజన్. విటమిన్ B1, ఒకవేళ విటమిన్ B1 వాళ్ళ బాడీలో లేదు అని అంటే వాళ్ళ డిసార్డర్ ఏంటి అంటే బెర్రీ. వాళ్ళకి ఏంటి సిమ్టమ్స్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే వీక్ మజిల్స్ ఉంటుంది, యూజువల్గా వాళ్ళకి అంత ఎనర్జీ కూడా ఉండదు అనమాట. విటమిన్ సి అయితే స్కర్వీ డిసీజ్ అంటాం. విటమిన్ ఏ అయితే లాస్ ఆఫ్ విజన్, విటమిన్ బి అంటే బెర్రీ, విటమిన్ సి అంటే స్కర్వీ లేదు, విటమిన్ సి కొంచెం తక్కువ ఉంది బాడీలో, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం సిమ్టమ్స్ ఏంటి అంటే బ్లీడింగ్ గమ్స్, లాంగర్ డ్యూరేషన్ టు హీల్. ఏదైనా దెబ్బ తగిలిందంటే అది హీల్ అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ డి ఉంటే రికెట్స్. విటమిన్ డి డెఫిషియన్సీలో ఉందంటే బాడీకి ఆ డిసార్డర్ని ఏమంటాం అంటే రికెట్స్. వాళ్ళకి సిమ్టమ్స్ ఏంటంటే బోన్ బికమ్ సాఫ్ట్ అండ్ బెంట్. వాళ్ళ విటమిన్ డి తక్కువ ఉన్న బాడీలో వాళ్ళ బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు అనమాట, ఈజీగా బ్రేక్ అయిపోవడం లేదా ఫ్రాక్చర్ అవడం అలా జరుగుతూ ఉంటాయి. కాల్షియం అంటే మనకు తెలుసు కదా, బోన్ అండ్ టూత్ డికే. కాల్షియం ఎక్కువ మన బోన్స్ కానీ టూత్కి కానీ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అయోడిన్ అంటే గోయిటర్ అనే అయోడిన్ డెఫిషియన్సీ అంటే ఏంటి అంటే డిసీజ్ నేమ్ గోయిటర్. వాళ్ళకి మన యూజువల్గా థైరాయిడ్ గ్లాండ్స్ లేదంటే మనం నెక్క దగ్గర స్వాల్ అయ్యి ఉంటుంది చూసారా, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఐరన్ డెఫిషియన్సీని ఏమంటారంటే డిసీజ్ నేమ్ ఎనేమియా. వాళ్ళకి కూడా సిమ్టమ్స్ ఏంటంటే వీక్నెస్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ బిట్లు అడిగేస్తారు. ఐరన్ అంటే ఎనేమియా, అయోడిన్ అంటే గోయిటర్, కాల్షియం గురించి ఏముండదు. విటమిన్ డి అంటే రికెట్స్, సి అంటే స్కర్వీ, ఏ అంటే లాస్ ఆఫ్ విజన్, బి అంటే బెర్రీ. ఇది ఫస్ట్ చాప్టర్. ఇందులో నుంచి క్వశ్చన్స్ రావు, నేను అన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను. నెక్స్ట్ చాప్టర్ 2 మెటీరియల్స్.
ఏమంటే మా సర్ఫేస్ మెటీరియల్స్ ఉంటాయి, ఆ మెటీరియల్స్ అంటే ఏంటి అది డిస్క్రైబ్ చేశారు టెక్స్ట్ బుక్లో. వాటి ఎపీరియన్స్, మెటీరియల్ యొక్క ఎపీరియన్స్, హార్డ్నెస్ అంటే తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు ఈ పేపర్ యొక్క హార్డ్నెస్ ఎలా ఉంది, లేదా ఈ ప్లాంక్ యొక్క హార్డ్నెస్ ఎలా ఉంది, రెండుకి చేంజ్ అవి ఎక్స్ప్లెయిన్ చేశారు. సాల్యుబుల్ ఆర్ ఇన్సాల్యుబుల్, వాటర్లో సాల్యుబుల్ అవుతున్నాయా లేదా వాటర్బుల్లో సాల్యుబుల్ అవ్వట్లేదా తెలుసు కదా. మనం వాటర్లో ఏదైనా ఐటమ్ వేసిన తర్వాత కరిగిపోతే సాల్యుబుల్ అన్నట్టు, కరగలేదంటే సాల్యుబుల్ కాదు అన్నట్టు. ట్రాన్స్పరెన్సీ అంటే ఇటు నుంచి ఉండేది లైట్ అటు పాస్ అయ్యేది, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్లోకి మనం పంపించింది ఇటు నుంచి అటు వెళ్ళింది అంటే ఓకే అది ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు, నెక్స్ట్ మనకు క్లియర్గా ఉన్నట్టు. అవి మెటీరియల్ యొక్క ఆబ్జెక్ట్స్ లేదా పారామీటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు చాప్టర్ 2లో, చాలా బేసిక్గా. నెక్స్ట్ కమింగ్ 7th క్లాస్ 8th క్లాస్లో ఇన్ డెప్త్ చదువుతాం. నెక్స్ట్ 3rd చాప్టర్కి వచ్చేటప్పటికి బుక్లో ఏం డిస్క్రైబ్ చేశారంటే మెథడ్స్ ఆఫ్ సెపరేషన్. యూజువల్గా చిన్నప్పుడు మనం బియ్యం ఏరడం లేకపోతే ఏమైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో చూసుకుంటే వాళ్ళు ఇసుకలో నుంచి మట్టి రాళ్ళు అవి సపరేట్ చేయడం ఇలాంటివి అనమాట. అంటే మెథడ్స్ ఆఫ్ సెపరేషన్, ఏమైనా కొన్ని థింగ్స్ నుంచి కొన్ని థింగ్స్ సపరేట్ చేయాలి అని అంటే ఏవేవి ప్రాసెస్ ఉన్నాయని ఈ 3rd చాప్టర్లో డిస్క్రైబ్ చేశారు. హ్యాండ్ పికింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ పికింగ్ అంటే వెరీ లార్జ్ ఐటమ్స్, ఏవైనా ఒక 4-5 ఒక ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఏదో మనకు కావాల్సింది లేదు, రెడ్ కలర్ ఐడెంటిఫై ఉంది, ఒక 5 బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి, మనకి రెడ్ కలర్ బాల్ వద్దు, సో అందులో రెడ్ కలర్ బాల్ తీయంటే 5 గ్రీన్ బాల్స్ వదిలేసి అది తీసేస్తాం ఆబ్జెక్ట్. దాన్ని హ్యాండ్ పికింగ్ అంటే బిగ్గర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నా మనం ఈజీగా ఐడెంటిఫై తీసేయాల్సినవని హ్యాండ్ పికింగ్లో వస్తుంది. నెక్స్ట్ థ్రెషింగ్ ఆర్ బీటింగ్ ద ఐటమ్. ఇప్పుడు ఏదైనా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే మనం ఇలా పట్టుకొని దాన్ని దులుపుతాం, ఇలా గట్టిగా దులిపితే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి అదే ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉందో బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట, దాన్ని థ్రెషింగ్ అంటారు. నెక్స్ట్ విన్నోవింగ్ అంటే టు సెపరేట్ హెవియర్ అండ్ లైటర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్స్చర్ బై విండ్ ఆర్ బ్లోయింగ్ ఎయిర్. మొత్తం అంతా ఇలా అనిన తర్వాత ఇలా చాట్పట్టి ఉఫ్ఫను గాలి ఊతేవారు చిన్నప్పుడు, మీరు పెద్దలు చూసారో లేదో. ఏవైతే డస్ట్ పార్టికల్స్లో ఉంటాయో అవి ఎగిరిపోతాయి గాల్లోకి, ఏవైతే హెవీ పార్టికల్స్ ఉంటాయో అవి ఇటువైపు ఉండిపోతాయి. అది ఏం యూస్ చేస్తున్నాం అక్కడ, విండ్ యూస్ చేస్తున్నాం అనమాట. విండ్ యూస్ చేస్తూ ఆ బ్లోయింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి విన్నోవింగ్ అంటాం. థ్రెషింగ్ అంటే బీటింగ్ అంటాం. హ్యాండ్ పికింగ్ అంటే నార్మల్గా పిక్ చేసేస్తాం. నెక్స్ట్ సీవింగ్, ఇది యూజ్డ్ ఇన్ ఫిల్టరింగ్ ద ఫ్లోర్ అంటే మనం మైదా పిండి, గోధుమ పిండి ఇలాంటివి ఏమైనా, లేకపోతే సాఫ్ట్ మెటీరియల్స్ సాఫ్ట్గా ఉంటాయి కదా పౌడర్స్ టైప్, వాటిని ఫిల్టర్ చేసేదాన్ని సీవింగ్ అంటారు అనమాట. నెక్స్ట్ సెడిమెంటేషన్, ఒక బాటిల్లో కానీ ఒక గ్లాస్ జార్లో కానీ వాటర్ కొంచెం ఇసుక తీసుకుంటే కొంతసేపటికి వాటర్ అలా పైకి వెళ్ళి ఇసుక కొంచెం కిందకు వస్తుంది, దాన్ని ఏమంటారు సెడిమెంటేషన్ అంటారంటే బరువుగా ఉన్న పార్టికల్స్ అన్ని కిందకు వస్తాయి, కొంచెం లైట్గా ఉన్నవన్నీ పైకి వెళ్తాయి. ఆ సెడిమెంటేషన్ ప్రాసెస్ అంటే ఆటోమేటిక్గా దాని అంతా అదే కొంచెం టైం వేస్తే సెటిల్ అయిపోద్ది. నెక్స్ట్ డికాంటేషన్, వాటర్ అలాంగ్ విత్ ద డస్ట్ కమ్స్ అవుట్ అనమాట. మనం ఏదైనా ఒక దాంట్లోకి మురికిగా ఉంది అని చెప్పి దాంట్లో కొంచెం వాటర్ పంపిస్తే ఆ వాటర్ ఏం చేస్తుంది, మురుకుని పట్టుకొని బయటకు వచ్చేసి కొంచెం ప్యూర్ మెటీరియల్ని బయట వదిలేదు. అంటే రైస్ కడగాలి మనం, రోజు ఎర్లీ మార్నింగ్ రైస్ కడుక్కుంటాం, రైస్ యూస్ చేసినప్పుడు వాటర్ వేస్తాం, వాటర్ చేస్తే బాగా వాష్ చేసిన తర్వాత వాటర్తో పాటు రైస్లో ఉన్న డస్ట్ కూడా బయటకు వస్తుంది, దాన్నే అంటారు అనమాట. నెక్స్ట్ ఫిల్టరేషన్, ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ఎవాపరేషన్ అంటే తెలుసు కదా, హీట్ వల్ల వాటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్లో పైకి వెళ్ళి మళ్ళీ అది కూల్ అయ్యి కిందకు వచ్చేదాన్ని కండెన్సేషన్ అంటారు. ఈ ప్రాసెస్లో కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు, అంటే మెథడ్స్ సెపరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. అదే చాప్టర్ 3 వరకు అదే చెప్పారు. నెక్స్ట్ చాప్టర్ 4 ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు చాప్టర్ 5లో. నెక్స్ట్ ఇక్కడ నేను లీఫ్ వేసాను కదా, ఈ లీఫ్ బట్టి చెప్తాను. ఫస్ట్ నోడ్ అంటే ఇది ఒక ప్లాంట్ అనుకోండి. ప్లాంట్కి ఇప్పుడు ఈ లీఫ్ అనేది ఏదైతే అటాచ్ అయ్యి ఉందో ఈ పాయింట్ని నోడ్ సిస్టమ్ అంటారు, ఈ పాయింట్ని నోడ్ అంటారు అనమాట. నెక్స్ట్ లామినా, గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో ఆకు ఉంది కదా గ్రీన్ పార్ట్ దాన్ని మనం లామినా అంటాం. నెక్స్ట్ పిటియోల్ అంటే ద పార్ట్ ఆఫ్ ద లీఫ్ బై విచ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద స్టెమ్. ఈ లీఫ్ ఈ స్టెమ్కి అటాచ్ అవ్వాలంటే మధ్యలో మనకు కాడల్లా ఉంటాయి కదా, వాటిని పిటియోల్స్ అంటాం అనమాట. అంటే ఈ మొత్తం లీఫ్ ఈ స్టెమ్కి అటాచ్ అయిన పాయింట్ని నోడ్ అంటాం, అటాచ్ అయి ఉన్న కొమ్మని ఏదైతే ఉంటుందో దాన్ని పిటియోల్ అంటాం, గ్రీన్ కలర్ పార్ట్ ఆకునంతా లామినా అంటాం. ఇప్పుడు అసలు ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? హ్యూమన్ బాడీస్ అంటే రెస్పిరేషన్ ఉంటుంది, ఎందుకంటే మనం గాలి పీల్చుకుంటాం మళ్ళీ బయటకు వదులుతాం, ఆ ప్రాసెస్ అంతా మనకు తెలుసు. మరి మొక్కలు కూడా అవి లివింగ్ థింగ్సే కదా, మొక్కల్లో ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్. వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ లీవ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేపర్. వాటర్ ఏదైతే చిన్న బుడగల కింద వస్తుంది అనమాట, ఆకు మీద కలెక్ట్ అయితే ఎర్లీ మార్నింగ్స్ మీరు చూసుకుంటే ఏమైనా మొక్కల దగ్గరికి వెళ్తే ఆకుల మీద చెమ్మలా ఉంటుంది అనమాట. అదే ట్రాన్స్పిరేషన్ అయ్యి వాటర్ వేపర్లో బయటకు వస్తుంది అనమాట. మెయిన్ రూట్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈజ్ అ ట్యాప్ రూట్. ఏదైతే మన మెయిన్ రూట్ ఉంటుందో ప్లాంట్ కింద నాటు ఉంటాం కదా, రూట్స్ ఉంటాయి,
ఆ రూట్స్లో మెయిన్ రూట్ పెద్ద రూట్ని ఏమంటారంటే మనం ట్యాప్ రూట్ అంటామంట. నెక్స్ట్ స్మాలర్ రూట్స్ని ఏమో లాటరల్ రూట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్కి ఇది మెయిన్ రూట్, ఇది సాయిల్ అనుకుంటే ఇది మెయిన్ రూట్ అనుకుంటే దీన్ని ట్యాప్ రూట్ అంటాం. దీనికి మళ్ళీ ఇలా బ్రాంచెస్లా ఉంటాయి కదా మళ్ళీ పక్కకి, వీటిని లాటరల్ రూట్స్ అంటాం అనమాట. ఇది నెక్స్ట్ అనదర్ టైప్ ఫైబ్రస్ రూట్స్. ఫైబ్రస్ అనేవి మళ్ళీ అవి సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు దీని నుంచి దీనికి వచ్చింది ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఉన్నవన్నీ లాటరల్ రూట్స్. ఫైబ్రస్ రూట్స్ అంటే ఇది ప్లాంట్, ఆ ప్లాంట్కి ఇలా ఫైబర్స్లా ఉంటాయి అన్నమాట. అవి ఇది కూడా ప్లాంట్లో ఒక టైప్. నెక్స్ట్ ఏ ఫ్లవర్ హ్యాజ్. ఇప్పుడు ప్లాంట్ గురించి డిస్క్రైబ్ చేసాం కదా, ఇప్పుడు నార్మల్గా ఫ్లవర్ గురించి డిస్క్రైబ్ చేసుకుంటే ఏ ఫ్లవర్కి పెటల్స్ ఉంటాయి, సెపల్స్ ఉంటాయి. ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ పిస్టిల్ అంటారంట. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఇలా తీసుకుందాం, సపోజ్ ఇక రోజ్ ఫ్లవర్ అని అనుకోండి, ఇది ఒక లీవ్. ఈ ఫ్లవర్కి ఏవైతే ఇలాగా ఉన్నాయో, మనం ఒక పువ్వు తీసుకుంటే వాటి యొక్క రెక్కల్ని పెటల్స్ అంటాం. ఆకుల్లా ఉంటాయి కదా సాఫ్ట్గా, వాటిని పెటల్స్ అంటాం. ఆ ఆకు కింద ఇలా చిన్న పార్ట్స్లా ఉంటాయి గ్రీన్ కలర్. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ కూడా ఉంటుంది ఇలా, దాన్ని పట్టుకొని వాటిని సెపల్స్ అంటాం. ఇప్పుడు ఈ ఇన్నర్ మోస్ట్ పార్ట్ లోపలికి చూసుకుంటే మళ్ళీ ఒక ఫ్లవర్లో ఈ లోపలికి చూసుకుంటే ఇలా రౌండ్గా ఉండి ఒక హార్డ్గా దాని చుట్టూ ఇలాగా పోలన్ గ్రెయిన్స్లా ఉంటాయి. ఈ లోపల పార్ట్ని పిస్టిల్ అంటాం అనమాట. సో చాప్టర్ 4లో వాడు టోటల్గా ఏం చెప్పాడంటే ఒక లామినా గురించి చెప్పాడు. పిటియోల్, నోడ్, ట్యాప్ రూట్, లాటరల్ రూట్స్, పెటల్స్, సెపల్స్ అండ్ పిస్టిల్. ఇది చాప్టర్ 4లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంతకన్నా మించి క్వశ్చన్స్ రావు. నెక్స్ట్ చాప్టర్ 5 డైరెక్ట్గా చిన్న చాప్టర్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఒక హ్యూమన్ స్కెల్టన్. డైరెక్ట్ క్వశ్చనే అడుగుతాడు. హ్యూమన్ స్కెల్టన్లో టోటల్ ఎన్ని బోన్స్ ఉంటాయి? 305 బోన్స్. ఆఫ్టర్ అడల్ట్హుడ్ 206 బోన్స్. మనం నార్మల్గా చూసుకుంటే 305 బోన్స్ ఉంటాయి. ఇప్పుడు మన చిన్నప్పుడు కొన్ని పళ్ళు ఉంటాయి, జ్ఞానదంతాలు అవి వచ్చిన తర్వాత టీత్ ఎంత అంటే మళ్ళీ చేంజ్ అవుతుంది కదా, ఎక్స్ట్రా 4 వస్తాయి, పైన 2 కింద 2. అలాగా స్కెల్టన్స్ కూడా నార్మల్గా ఫామ్ అయినప్పుడు 305 బోన్స్ వస్తాయి. కానీ అడల్ట్హుడ్ వచ్చేసిన తర్వాత మన బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి అంటే టోటల్ 206 బోన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అవి సింగిల్ బోన్ లాగా అయిపోవడం అలా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ కార్టిలేజ్, ఏ బోన్ విచ్ ఇస్ నాట్ హార్డర్. ఈ బోన్ అసలు హార్డ్గా ఉండదంట, అది సాఫ్ట్గా ఉంటుంది. అసలు నార్మల్గా బోన్స్ హార్డ్గా ఉంటాయి కదా, కానీ ఈ బోన్ సాఫ్ట్గా ఉంటుంది. అలాంటివి ఉన్న బోన్స్ని ఏమంటారంటే కార్టిలేజ్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. చాప్టర్ 5లోంచి ఇదే ఇంపార్టెంట్ బిట్. అండ్ లాస్ట్ చాప్టర్ 6. నెక్స్ట్ 7th క్లాస్కి వెళ్ళిపోతాం. దీంతో 6th క్లాస్ అయిపోయినట్టే. 6th క్లాస్లో చాప్టర్ 6 లాస్ట్ చాప్టర్. హ్యాబిటేట్స్, ద ప్లేస్ వేర్ ఆర్గానిజమ్స్ లివ్. హ్యాబిటేట్ అంటే యూజువల్గా మన ఒక ప్లేస్కి మనం ఇక్కడ ఒకటి ఉన్నాం, మన ఇల్లు ఇక్కడ ఉంది, మన హౌస్ ఇక్కడ ఉంది, మార్కెట్ ఇక్కడ ఉంది, మనం రెగ్యులర్గా వెళ్ళే థింగ్స్ అన్నీ ఈ స్ట్రీట్లో ఉంటాయి. సో సపోజ్ ఈ ఎక్స్ అనే పర్సన్కి ఓవరాల్గా చూసుకుంటే ఇదొక హ్యాబిటేట్. ఈ హ్యాబిటేట్ ఏంటి అంటే ఈ పర్సన్కి ఏవైతే డైలీగా వాడు చేస్తూ ఉంటాడో, వాడు బతకడానికి ఏవైతే కావాలి అవంతా లైవ్లీహుడ్ అంతా ఏది ఉంటుందంటే అలవాటు పడిన దాన్ని హ్యాబిటేట్ అని అనమాట. వీడి యొక్క హ్యాబిటేట్ ఇది. అలాగా హ్యాబిటేట్ అంటే ఆర్గానిజమ్స్ ఏవైతే బతుకుతూ ఉంటాయో మనతో పాటు ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి కదా, అవి హ్యాబిటేట్. ఒకటి టెరిస్ట్రియల్ హ్యాబిటేట్, ఒక ఆక్విటిక్. టెరిస్ట్రియల్ అంటే ల్యాండ్, ఏదైతే ఇప్పుడు మనం యూజ్ చేసుకుంటున్నామో ల్యాండ్ మీద బతికే అన్ని ఆర్గానిజమ్స్ని టెరిస్ట్రియల్ హ్యాబిటేట్ అంటారు. ఇప్పుడు ఆక్వాటిక్ హ్యాబిటేట్ అంటే వాటర్లో యూజ్ చేసేవి. ఇప్పుడు వాటర్లో కూడా మళ్ళీ 2 ఉంటాయి, బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ అంటే లివింగ్, ఏవైతే ప్రాణం ఉంటుందో, ఏవైతే రెస్పైర్ అవుతాయో, ఫుడ్ తీసుకుంటే మళ్ళీ బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయో అవి బయోటిక్ కాంపోనెంట్స్. ఏబయోటిక్ కాంపోనెంట్స్ నాన్ లివింగ్. అంటే ఇప్పుడు ఈ వుడ్ ఉంది, ఇది నాన్ లివింగ్, ఈ పెన్ నాన్ లివింగ్, ఇవేం చేయదు ఇంకా దీని నుంచి. అంటే మనకేమి టు అండ్ ఫ్రో ప్రాసెస్ కానీ ఇంకేం ఉండవు, ఇవి నాన్ లివింగ్. బయోటిక్ అంటే లివింగ్, ఏబయోటిక్ అంటే నాన్ లివింగ్. ఇప్పుడు సీడ్స్, ఒక కొత్త ప్లాంట్ రావాలి అని అంటే సీడ్స్ని మనం జర్మినేట్ చేయాలి. సీడ్స్ వేస్తే ఆ సీడ్స్ కొత్త ప్లాంట్స్ని ఇస్తాయి కాబట్టి వాటిని జర్మినేషన్ ప్రాసెస్ అంటారు. సీడ్స్ జర్మినేషన్. రెస్పిరేషన్ అంటే ఏంటి? బ్రీతింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్.
రెస్పిరేషన్ అంటే మనం తీసుకుంటాం కదా, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఇస్తాం కాబట్టి ఆ ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటాం. ఇప్పుడు రెస్పాండింగ్ ఏదైనా ఇప్పుడు అయ్యింది, నాకు హార్ట్గా ఈ పెన్ వచ్చి ఇక్కడ తగిలింది, ఒకవేళ గట్టిగా తగిలింటే నేను రెస్పాండ్ అవుతాను, నాకు నొప్పి వచ్చింది, ఆ రెస్పాన్స్ని ఏమంటాం అంటే మనం స్టిమ్యులై అంటాం అనమాట. ఏదైనా ఆర్గానిజం, హ్యూమన్సే కాదు ఏవైనా ఆర్గానిజం లేదా మన మైండ్ కానీ ఏదైనా ఒక వచ్చిన దానికి మనం రెస్పాన్స్ ఇస్తాం కదా. సపోజ్ ఒక స్వీట్ ఉంది, ఇక్కడ నాకు ఎవరో ఒక స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు, ఆ స్వీట్ నాకు తినాలనిపించింది, ఆ బ్రెయిన్ ఒక స్టిమ్యులై రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. తినాలి, ఈ స్వీట్ ఇది కావాలి, అలా ఏదైనా దానికి మనం రెస్పాండ్ అవుతున్నామంటే దాన్ని స్టిమ్యులై అంటాం. అంతే. ఇది క్లాస్ 6.